మేడం ఈ సభ ద్వారా నిరుద్యోగులకి కావచ్చు, రైతులకు కావచ్చు, చూసేటువంటి ప్రజలకి ఏం చెప్పదలుచు? బేసికల్గా ఈ దొంగమాల దిక్కుమాల ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు విమర్శించినా కూడా తక్కువే ఉన్నట్టుంది. అయితే ఏదైతే రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చారో 2 లక్షలు ఇస్తామని చెప్పారు. 2 ప్రశ్నలు అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారిని. 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? ఆల్రెడీ 3 సంవత్సరాలు అవ్వడానికి వస్తుంది. సో దెర్ ఈస్ నో జాబ్ నోటిఫికేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు, ఎంత గోసపడుతున్నారు అనేది చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర మా దిల్సుఖ్ నగర్కి వస్తే తెలుస్తుంది. సో ఐమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్, kindly whatever the promises you have given in your manifesto, we are requesting you to uphold on those. ఇది ఒక హంబల్ రిక్వెస్ట్ మా అందరి తరపున. లేని పక్షాన ఇప్పుడు ఇక్కడ సభ చేస్తాము, లేని పక్షాన ప్రతి జిల్లాని మేము ముట్టడిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే నిరుద్యోగులు నష్టపోయారు, అట్లనే పేపర్ లీకేజ్ కావచ్చు, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇట్లా జరిగింది కాబట్టి అది మళ్ళీ జరగకుండా ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి పట్టం కట్టారు. మరి ఇప్పుడు ఈ సభ ద్వారా మళ్ళీ నమ్మేటువంటి అవకాశం ఉందంటారా? యాక్చువల్గా గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. వాళ్ళు మనకు నోటిఫికేషన్స్ ఇచ్చే టైంకి వాళ్ళ ప్రభుత్వం గద్దె దిగిపోయింది. సో నౌ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ టు గివ్ ద నోటిఫికేషన్స్ అండ్ వాట్ ఎవర్ ద ప్రామిసెస్ దే హ్యావ్ గివెన్ టు ద స్టూడెంట్స్. 2 లక్షల జాబ్లు ఇస్తామన్నా 2 లక్షల జాబులు ఇవ్వాల్సిందే అని మేము కోరుకుంటున్నాము. అండ్ ఏదైతే అపోజిషన్లో ఉన్నారు కాబట్టి డెమోక్రసీలో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ పక్కా మనం అపోజిషన్ మీద వీ హ్యావ్ టు ఫర్ షూర్లీ వీ హ్యావ్ టు అపోజిషన్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతకన్నా మాకు ఉంది. ఎందుకంటే ఈరోజు ఏవైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో ఇంతకుముందు గద్దెరెక్కక ముందు వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి ఇలానే అడుక్కున్నారు. సో ఈరోజు మేము ప్రతిపక్షాన్ని అంటే వెళ్ళి అడగడానికి రీజన్ ఏంటంటే, సార్ ఇంత పెద్ద సభ అండి, ఈరోజు చూసారు మీరు ఎంతమంది విద్యార్థులు వచ్చారు, వాళ్ళు మా పక్షం నిలబడ మాకు చాలా థ్యాంక్స్, అసలు చాలా కృతజ్ఞతలు కేటీఆర్ గారికి ఈ విషయంలో. సో దట్స్ ఇట్, ఎనీథింగ్ ఎల్స్? అదే ఇక్కడ ఈ సభ ద్వారా అయినా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? న్యాయం జరగాలనే కోరుకుంటున్నాము. న్యాయం జరగని పక్షాన ప్రతి జిల్లాలో ఇలాంటి సభలు ఇంకా పెడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ నమ్ముతారా ప్రజల మీద ఉందండి ఏదున్నా కూడా. థ్యాంక్ యూ. ఈ సభ ద్వారానైనా ప్రభుత్వం గతంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఎగరైనా ఈ సభ చూసి ద్వారానైనా ఇంతకుముందుకు ఇచ్చిన 2 లక్షల గతంలో ఉద్యోగాలు ప్రకటించారు. ఇంతకుముందుకు విద్యార్థులు రెచ్చగొట్టి ఎలాగైతే అమాయకుల విద్యార్థులు మోసం చేశారో ఈ సభ ద్వారా ప్రభుత్వం అర్థం చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే నిరుద్యోగులకు ఉద్యోగాలను ప్రకటించాలని కోరుకుంటున్నారు. స్కాలర్షిప్ కోసం వచ్చినాం. బీఆర్ఎస్ పార్టీలో నిరుద్యోగులకు నష్టం జరిగింది, చాలా వరకు పేపర్ లీకేజ్లు అయినాయి, చెప్పుకుంటే అయితే చాలా ఉన్నాయి. అట్లా అని చెప్పే కదా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. మరి ఈ సభకు రావడం గల కారణం ఏంటి? ఈ సభకు రావడం కారణం ఏంటంటే వీళ్ళతో ఫైట్ చేస్తానన్నా ఈ గవర్నమెంట్ అన్న మాకు నోటిఫికేషన్లు ఇస్తుందని. మేము ఒక 5 years నుంచి హైదరాబాద్కి వచ్చి ఉంటున్నాం. 5 years నుంచి మేము ప్రతి నోటిఫికేషన్ అప్లికేషన్ చేస్తున్నాం. ఆ నోటిఫికేషన్ గ్రూప్ 1 రాసిన, గ్రూప్ 2 రాసిన, గ్రూప్ 4 రాసిన. గ్రూప్ 1 రాస్తే 2 times క్యాన్సిల్ అయింది. ఆ అప్లికేషన్ ఫీజులో ఇక్కడ నుండి దిల్సుఖ్ నగర్ నుండి చదువుకోవడం, ఆ హాస్టల్ ఫీజులు ప్రతిదీ మీకు ఎంత అవుతుంది? ప్రతిసారి నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు, ఆ నోటిఫికేషన్ రావట్లేదు. 20,000 పోస్టులు ఇస్తున్నారు, 20,000 కాస్త 5,000 అన్నారు, 5,000 కాస్త 2,000 పెంచారు. ప్రతిసారి ఎవరో ఒకరు మీటింగ్ పెట్టడం, ప్రతిసారి ఎవరో ఒకరు చెప్పడం, అందువల్లనే అయిపోతున్నది. కానీ ఒక 7,000 పోలీసు నియామకాలు ఎందుకండి? మనకు ఉన్నాయి తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఎస్ఐ పోస్టులు రాంది ఎందుకంటే నోటిఫికేషన్ ఒక్కో డిస్ట్రిక్ట్లో స్టూడెంట్స్ లక్షలాది మంది ఉన్నారు నిరుద్యోగులు. అంత కాంపిటీషన్లో గిట్ట వాళ్ళు కొట్టి వాళ్ళకి కావాల్సింది ఒక 20-30 నోటిఫికేషన్లు. ఒక విఆర్ఓ నోటిఫికేషన్ లేదు, ఒక కానిస్టేబుల్ లేదు, ఒక గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు. ఎంతసేపు ఉన్నా కొన్ని చేంజ్ చేయాలండి. చేంజ్ చేస్తేనే బెటర్. సభ ద్వారా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మరి ఫైట్ చేస్తానికైతే వచ్చినాం. మార్పు వస్తుందని అనుకుంటున్నాం అండి మేమైతే. రాబోయేది ఏంటి? మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందా అని చాలా మంది అంటున్నారు. వస్తుందా లేకపోతే అంటే నమ్మే అవకాశాలు ఉన్నాయా బీఆర్ఎస్ పార్టీ? ఈ 2 పార్టీలు కాకుండా వేరే ఆల్టర్నేట్ పార్టీ వస్తే బెటర్ అని నా అభిప్రాయం. అంటే బీజేపీ అనే ఉద్దేశం? బీజేపీ అని కాదు, ఇంకా వేరే ఎవరైనా ఉద్యమకారులే కానీ ఎవరైనా మంచి పార్టీ వస్తే చాలు. హాయ్ అండి, మీ పేరేంటి? మాధురి ఫ్రమ్ కేవీకే కాలేజ్. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు నష్టపోయారు, చాలా వరకు పేపర్ లీకేజ్లు అయినాయనే కదా. అంటే బీఆర్ఎస్ని నమ్మకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. మళ్ళీ ఎందుకని అంటే ఈ సభకు రావడానికి గల కారణాలు ఏంటి? మీ స్టూడెంట్స్కి కొంచెం ఫెసిలిటీస్ కావాలి, ఫీ రీఎంబర్స్మెంట్ అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది అని వచ్చినాం. ఇంకేమేమి చెప్పుకుందామని వచ్చారు? అంతే, ఫీజు కోసం ఒక్కటే. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినటువంటి సభకు వచ్చి మీరు అవన్నీ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడ న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? వాళ్ళు చేస్తే జరుగుతుంది. ఇంకా మళ్ళా బీఆర్ఎస్ని గెలిపిస్తారా? గెలిపిస్తాం పక్క గెలిపిస్తాం. అంటే ఎట్లా నమ్మకం కుదురుతుంది మళ్ళీ బీఆర్ఎస్ మీద? ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి స్టూడెంట్స్కి అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి స్టూడెంట్స్ అందరు పక్క ఓటేస్తారు.
ఈ సభకి రావడానికి గల కారణం ఏంటి? మా ఉద్యోగాలు మా హక్కులను మేము కాపాడుకోవడానికి. బీఆర్ఎస్ హయాంలో అంటే నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, పేపర్ లీకేజ్లు అయినాయనే కదా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. మరి ఎందుకని మరి సభకు రావడం గల కారణం ఏంటి? పేపర్ లీకేజ్ అయినప్పుడు మీ మీడియా వాళ్ళు ఏం పని చేసిర్రు? పేపర్ లీకేజ్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తారు కదా. పేపర్ లీకేజ్ అయినప్పుడు ఒక్క ప్రజలకు కనపడినప్పుడు పేపర్ లీకేజ్ అని ఎట్లా మాట్లాడతారు మీరు? మీ మీడియా వాళ్ళు కళ్ళు తెరిచి 24 hours కళ్ళు ఉంటాయి మీ మీడియా వాళ్ళకి. మా తెలంగాణ ప్రభుత్వం మీద, మా పేదల ప్రభుత్వం మీద, మా విద్యార్థుల మీద 24 hours కళ్ళు ఉండవు. కానీ మీ మీడియా మీద పేపర్ లీకేజ్ల మీద, లేదంటే ఏదైనా ఎమ్మెల్యే కొడుకు లేచిపోయినా, లేదంటే వాళ్ళకి ఏదైనా జరిగినా 24 hours కళ్ళు ఉంటాయి. అప్పుడు మీ మీడియా ఏం పని చేసింది? ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం. మరి అందుకే అడుగుతున్నాం. మరి అప్పుడు నమ్మంది, ఇప్పుడు సభకు వచ్చిండ్రు కదా, మరి ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నారు? వచ్చింది మా ఆవేదన తెలియడానికి, కానీ సభలో ఏదో సాధిద్దామని కాదు, మా బాధలు చెప్పుకోవడానికి వచ్చిన సభలో. అదే రేవంత్ రెడ్డి నా 2 లక్షలు ఇద్దో కలిసి అని చెప్పిండు, కానీ ఆ చెప్పిన అబద్ధాన్ని మేము నిరూపించుకోవడానికి ఇక్కడ నిజాన్ని దాచిపెట్టిండు. ఆ నిజాన్ని ఇక్కడ తెలియడానికి ఇక్కడ వచ్చాం, కానీ వీళ్ళు ఏదో మాకు పెడతారని కాదు, వీళ్ళు ఏదో మాకు చేశారని కాదు, మా నిజాన్ని మేము తెలియజేసుకోవడానికి వచ్చాం ఇక్కడ. సభ ద్వారా నిరుద్యోగులు కావచ్చు చూసిన ప్రజలు నమ్ముతారంటారా? పడుతుంది, పడుతుంది. రేవంత్ రెడ్డికి గజ వణుకుతాడు. ఈ నిరుద్యోగులు మొత్తం మా అన్న వాళ్ళని, అక్క వాళ్ళని చూసి ఉచ్చబడి గజ వణుకుతాడు. కొడంగల్ ఏదైతే కొడంగల్ గడ్డ మీద గెలిచినాడో అదే కొడంగల్ గడ్డ మీద నుంచి దింపుతారు, గద్దె దింపుతారు. ఇదే అన్న వాళ్ళ, అక్క వాళ్ళందరూ కలిసి గడ్డ దింపడానికైనా సిద్ధంగా ఉన్నారు. రాబోయే బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారా? రాబోయే పార్టీ అని కాదు, ఇదే విద్యార్థి తరపు నుంచి మేము గద్దె దింపుతామని మాటిస్తున్నాం అంతే. వచ్చే ఏడాదిలో ఇంకొక 20 నెలలు ఉంది రేవంత్ రెడ్డి కాలం. అదే కాలం అయిపోలోపు అసెంబ్లీ గేట్ కాదు కదా, కొడంగల్ గడ్డ మీద ఉన్న టోల్ గేట్ కూడా దాకనీయం చెప్తున్న. రాజకీయ సన్యాసం మొత్తం చేసేంత వరకు వదిలిపెట్టారు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డిని కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రానివ్వం. ఎందుకంటే మొత్తం పేదలను మొత్తం ముంచింది. 2 లక్షల ఉద్యోగాలు అన్నది, 4,000 పింఛన్ అన్నది, 2,000 మహిళ అన్నది, ఇంకేదేదో చెప్పింది. ఉంచుకున్న దానికి పెడుతున్నాడు పక్కల ఏపీకి మొత్తం. పోదా అంటే ఢిల్లీ అంటాడు, పోదా అంటే ఢిల్లీ. ఇంకేం నువ్వు చేస్తున్న పాలన? ఏం పీకడానికి చేస్తున్న పాలన? విద్యార్థులను ఆదుకో, పేదలకు అన్నం పెట్టు, లేకుంటే ఇంకేదైనా చెయ్యి, క్రియేట్ చేయి కొత్తగా. 4 లక్షలు అప్పు చేసిండు, ఏమనప్ప సొప్పని చేసిండు? ఏదైనా సాధించినావు తెలంగాణకి? ముసినది అన్నాడు, ఎవరి కోసం చేసిన ముసినది? నీ అమ్మ జీవితం 20,000 ఉద్యోగాలు వదిలితే ప్రతి ఒక్క కుటుంబం కడుపునిండా ఆనందం తింటుంది, తలుచుకుంటుంది. నేను 2,000 ఉద్యోగాలు, 5,000 ఉద్యోగాలు అంటావు. ఒక గల్లీకి సరిపోవు హైదరాబాద్లో. ఒక గల్లీకి 10 లైబ్రరీలు ఉన్నాయి తెలంగాణ మెయిన్లో. హైదరాబాద్లో ఒక లైబ్రరీ కన్నా సరిపోతాయా? ఉస్మాన్ యూనివర్సిటీలో దగ్గర 20,000 మంది అన్నవాళ్ళు, అక్క వాళ్ళు చదువుతారు. వాళ్ళకన్నా సరిపోతాయా? వాళ్ళకన్నా సరిపోతే సరిపో. మరి మేము అన్నం ఎట్లా తినాలి? మేము ఎట్లా బతకాలి? మా అమ్మ నాన్న పొలం పని చేసుకొని బతుకుతుంటే 2 పూటలు తింటారు. మేమేమో ఇంటికాడ అమ్మ జాబ్ కొడతామని చెప్పేసి ఫోన్ చేసి మరీ మాట్లాడతాం. కానీ ఇక్కడ తీరా చూస్తే మా కళ్ళ కన్నీరు తప్ప ఇంకేం లేదు, మా ఆకలి పొట్ట తిప్ప తప్ప ఇంకేం లేదు ఇక్కడ. కాబట్టి మాకు కావాల్సింది మా హక్కులు మేము కాపాడుకోవడానికి వచ్చాం ఇక్కడికి, మా ఆవేదన తెలియడానికి వచ్చాం. న్యాయం జరుగుతుంది 100% భయపడి ఇంకో ద్వారా వదిలిపెట్టడానికి అవకాశం ఉందని నమ్ముతున్నాం. గంతి. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? జాబ్ నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పేసి అంటాము. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇక్కడనే యూత్ డిక్లరేషన్ పేరిట ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ దగ్గర చాయ్ బిస్కెట్లు తాగి విద్యార్థులను మోసం చేసిండని చెప్పేసి అంటాము, రైతులను మోసం చేసిండని చెప్పేసి అంటాము, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం మోసం చేసిండని చెప్పేసి అంటాము రేవంత్ రెడ్డిని రానున్న ఎలక్షన్స్లో 117 అన్నడగా అది ఖైదీ నంబర్ అని రాసుకోమని చెప్పండి. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం పచ్చబడుతుంది. రైతులు, విద్యార్థులు, యావత్ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి హయాంలో బాగుపడుతుంది. ఈ సభ ద్వారా అంటే నిరుద్యోగుల్లో మార్పు వస్తుంది అనుకుంటున్నారా? అంటే ఈ సభ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈసారి నమ్ముతుందా బీఆర్ఎస్ ని? మరి నిరుద్యోగులు కావచ్చు, అంటే నష్టపోయిన వాళ్ళందరూ కూడా నమ్మి మళ్ళీ ఓట్లు వేయడానికి సిద్ధమవుతారంటారా? కలం పట్టుకున్నవాడు గలం ఇప్పుతాడనమాట. ఒకసారి మోసపోయారు, మళ్ళీ మోసపోవడానికి ఇది ఏమైనా ఢిల్లీ వాళ్ళు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలివి ఎక్కువ ఉంటుంది. ఏదో గతంలో మాయమాటలు నమ్మి విద్యార్థులను మాయమాటలు చెప్పించి అమ్మమ్మ కాళ్ళు, తాత కాళ్ళు, మామయ్య కాళ్ళు మొక్కిపిచ్చి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులతోటి ప్రజలను కూడా మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ నమ్మే ప్రసక్తే లేదు. విద్యార్థులందరూ ఒక్కటే ముక్త కంఠం మీద యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు మొత్తం ఉన్నారు. రేవంత్ రెడ్డి దిగిపోవాలి, తెలంగాణ బాగుపడాలనే విషయం మీదనే ఉన్నది విద్యార్థి లోకం అంతా. ఇంకా ఎవరు ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ ని ఒకవేళ నమ్మి మళ్ళీ పట్టం కడితే ఎవరు సీఎం? సీఎం ఎవరంటే మీకు క్లియర్ కట్ గా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తెలుసు, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. కేటీఆర్ అని బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా మంది కేటీఆర్ ని సీఎం చేస్తా అంటున్నారు. నేను చెప్తున్నా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. కేసీఆర్ గారి సమక్షంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ గారి హయాంలోనే పనిచేయడానికి మేము నిర్ణయించుకొని ఉన్నాం. రానున్న ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కేసీఆర్ గారే, మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రి అవుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. చెప్పండి మేడం, ఏం చెప్పాలి? ఈ సభకి రావడం గల కారణం ఏంటి? ఈ సభ వల్ల ఏ మార్పు జరుగుతుంది అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందర అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు
నేను ఇస్తానని చెప్పిండు. ఇప్పటికి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. 2, 4, 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంతవరకు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లకే వాటికి రిజల్ట్ ఇచ్చి నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నాడు. కానీ కొత్తగా ఆయన ఇచ్చిన ఒక 10,000, 20,000 ఉద్యోగాలు కూడా ఏమీ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి అన్యాయమే జరుగుతుంది. రైతులకు అన్యాయం అవుతుంది. రైతు బంధు సరిగా ఇవ్వడం లేదు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తున్నాడు, అది ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి నీరు లేదంటే రక్తం కోసి నీరు పారిస్తాని అది అలా అని చెప్తుండు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాడు. ఆ ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరెవరు ఉన్నారో ఒక 5 ఇల్లు 10 ఇల్లు ఇచ్చి మొత్తం ఇందిరా ఇల్లు ఇచ్చినా చెప్తుండు. నిరుద్యోగులని చాలా వరకు మోసం చేసిండు. మన దిల్సుఖ్ నగర్లో అశోక్ నగర్ ధర్నాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ మీద వాళ్ళని బయటికి వెళ్ళకుండా వారి నోరు ఇప్పకుండా చేస్తుండు. అదే విధంగా అయితే ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్పి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇదే గ్రౌండ్లో మన రాహుల్ గాంధీ వాళ్ళ చెల్లెని తీసుకొచ్చి ఇక్కడ సభ పెట్టి వాళ్ళకి స్కూటీలు ఇస్తా, నెలకు 2,500 ఇస్తా, మహాలక్ష్మి ఇస్తా, ఉద్యోగాలు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా అని చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పి 420 అబద్ధాలు హామీలు ఇచ్చి ఒక్కటి కూడా సరిగా అమలు చేయకుండా ఎక్కడ పోతే ఏ నియోజకవర్గం అక్కడ ఉన్న దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయడం, ప్రతి ఒక్కరు అన్ని పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఆయన సీటు కూడా లాస్ట్ వరకు ఉంటుందో ఉండదో తెలియదు. కోమరెడ్డి బ్రదర్స్ ఆల్రెడీ ఎసరు పెడుతున్నారు ఆయన సీటుకి. అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఒకటి కూడా నెరవేర్చలేడు. నిరుద్యోగులకి న్యాయం జరగాలంటే మళ్ళీ కేటీఆర్ గారి సమక్షంలోనే న్యాయం జరుగుతుందని ఇంతమంది నిరుద్యోగులు వచ్చి కేటీఆర్ గారికి సంఘీభావంగా వచ్చి ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ జరిగింది. కేటీఆర్ గారు మళ్ళీ ఐటీ మినిస్టర్ లేకపోతే విద్యాశాఖ మంత్రి అయినాకనే అన్ని ఉద్యోగాలు ఫిలప్ చేస్తాడు. అది నమ్మకంతో అందరం ఇక్కడ రావడం జరిగింది.